హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. వెల్కమ్ టు విజే స్టడీస్ లైవ్ ఎగ్జామినేషన్. సో ముందుగా అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సో ఈరోజు లైవ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్లీ వెల్కమ్. సో ఈరోజు టాపిక్ ఏంటంటే 8వ తరగతి తెలుగుకు సంబంధించి 1 to 4 లెసన్స్లో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని ఈరోజు లైవ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో వీడియో నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా మీ యొక్క సపోర్ట్ని తెలియచేయండి. మన యొక్క ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇక ఆలస్యించకుండా లైవ్ స్టార్ట్ చేద్దాం. అందరికీ ఆల్ ది బెస్ట్. మొదటి ప్రశ్న, అమ్మ కోసం పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? అమ్మ కోసం పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది? ఆప్షన్ 1 ఇతిహాస కవిత, ఆప్షన్ 2 ద్విపద, ఆప్షన్ 3 వచన కవిత, ఆప్షన్ 4 ఆధునిక పద్యం. అమ్మ కోసం పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది అనేది ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 ఇతిహాస కవిత. అమ్మ కోసం పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది అంటే ఇతిహాస కవితకు చెందినటువంటిది అన్నమాట. ఓకేనా, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ అయితే చక్కగా యాడ్ చేసుకోండి. సో ప్రతి ప్రశ్న కూడా 1-2 సార్లు శ్రద్ధగా చదివి మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ప్రబోధం పాఠ్యభాగం యొక్క రచయిత ఎవరు? ప్రబోధం అను పాఠ్యభాగం యొక్క రచయిత ఎవరు? ఆప్షన్ 1 గౌరన్న, ఆప్షన్ 2 సినారే, ఆప్షన్ 3 శ్రీశ్రీ, ఆప్షన్ 4 వివిధ కవులు. ప్రబోధం అనే పాఠ్యభాగం యొక్క రచయిత ఎవరు అనేది ప్రశ్న. సో ప్రతి ఆప్షను 1-2 సార్లు శ్రద్ధగా చదివి మీ యొక్క సమాధానాన్ని తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 సినారే, సి నారాయణ రెడ్డి. ఓకేనా, ప్రబోధం పాఠ్యభాగం యొక్క రచయిత ఎవరు అంటే సి నారాయణ రెడ్డి. ఈయన్నే సినారే అనేసి అంటారనమాట. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఆంధ్ర శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథం రచించినది ఎవరు? ఆంధ్ర శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని రచించినది ఎవరు అనేది ప్రశ్న. మరి ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ 1 తిక్కన్న, ఆప్షన్ 2 ఎర్రన్న, ఆప్షన్ 3 నన్నయ్య, ఆప్షన్ 4 అల్లసాని పెద్దన్న. ఆంధ్ర శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని రచించినది ఎవరు అనేది ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 నన్నయ్య. ఓకే, ఆంధ్ర శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని రచించింది నన్నయ్య అన్నమాట. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. అనురుడు ఈ క్రింది వారిలో ఎవరి యొక్క రథసారథి? అనురుడు ఈ క్రింది వారిలో ఎవరి యొక్క రథసారథి? ఆప్షన్ 1 సూర్యుడు, ఆప్షన్ 2 చంద్రుడు, ఆప్షన్ 3 ఇంద్రుడు, ఆప్షన్ 4 కుచేలుడు. అనురుడు ఈ క్రింది వారిలో ఎవరి యొక్క రథసారథిగా పేర్కొంటారు? మరి ప్రశ్న 1-2 సార్లు బాగా చెక్ చేసి మీకు సమాధానం తెలియచేయండి. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 సూర్యుడు. ఇక సూర్యుడి యొక్క రథసారథి ఎవరు అంటే అనురుడు అన్నమాట. సో ఇక అనురుడిని సూర్యుడి యొక్క రథసారథిగా పేర్కొంటారు. ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ప్రపంచంలో అతిపెద్ద ఇతిహాసంగా దేనిని పేర్కొంటారు? ప్రపంచంలో అతిపెద్ద ఇతిహాసంగా దేనిని పేర్కొంటారు? ఆప్షన్ 1 రామాయణం, ఆప్షన్ 2 మహాభారతం, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 భగవద్గీత. ప్రపంచంలో అతిపెద్ద ఇతిహాసంగా దేనిని పేర్కొంటారు అనేది ప్రశ్న. సో ప్రతిరోజు కూడా మనము ప్రతి సబ్జెక్టు
టెట్ 2 డిఎస్సికి సంబంధించి ప్రతి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది, ఎస్జిటి అండ్ ఎస్ఏ ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి. సో రెగ్యులర్గా అయితే మనకు ఛానల్ ఫాలో అవ్వండి. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 మహాభారతం. సో ప్రపంచంలో అతిపెద్ద ఇతిహాసంగా దేనిని పేర్కొంటారు అంటే మహాభారతాన్ని పేర్కొంటారనమాట. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇల్లు ఆనందాల హరివిల్లు. ఇల్లు ఆనందాల హరివిల్లు పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏది? ఇల్లు ఆనందాల హరివిల్లు పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం. ఆప్షన్ 1 కుటుంబ విలువలు, ఆప్షన్ 2 కుటుంబ బంధాలు, ఆప్షన్ 3 1 మరియు 2, ఆప్షన్ 4 నైతిక విలువలు. ఇల్లు ఆనందాల హరివిల్లు అనే పాఠ్యభాగం యొక్క ఇతివృత్తం ఏది అనేది ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 కుటుంబ విలువలు. ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి అయితే వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, కుటుంబ వ్యవస్థ ప్రధాన ఉద్దేశాలు ఏవి? కుటుంబ వ్యవస్థ ప్రధాన ఉద్దేశాలు. ఆప్షన్ 1 సమాజంలో మంచి స్థానాన్ని కల్పించడం, ఆప్షన్ 2 విచక్షణ జ్ఞానాన్ని ఇవ్వడం, ఆప్షన్ 3 సంస్కృతిని వారసత్వంగా అందివ్వడం, ఆప్షన్ 4 పైవన్నీ. కుటుంబ వ్యవస్థ ప్రధాన ఉద్దేశాలు ఏవి అనేది ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ. ఓకేనా, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ చక్కగా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. హద్దులు హద్దులు పాఠ్యం యొక్క రచయిత ఎవరు? హద్దులు హద్దులు అనే పాఠ్యభాగం యొక్క రచయిత. ఆప్షన్ 1 నండూరి రామ్మోహన్ రావు, ఆప్షన్ 2 నండూరి సుబ్బారావు, ఆప్షన్ 3 నండూరి వెంకటేశ్వరరావు, ఆప్షన్ 4 నండూరి రామారావు. హద్దులు హద్దులు పాఠ్యభాగం యొక్క రచయిత ఎవరు అనేది ప్రశ్న. సో రెగ్యులర్గా అయితే మనకు ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఓకే, తప్పకుండా మనం ప్రతి సబ్జెక్టు కూడా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి ప్రతి టాపిక్ సబ్జెక్ట్ వైజే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. ఓకే, మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 నండూరి. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఆపరేషన్ చేసి తీసిన వస్తువులో నా పెన్ను ఒకటి పోయింది, ఉందేమో చూడండి అని అడిగినది ఎవరు? ఆపరేషన్ చేసి తీసిన వస్తువుల్లో నా యొక్క పెన్ను ఒకటి పోయింది, అయితే అది ఉందేమో చూడండి అని అడిగినది ఎవరు? ఆప్షన్ 1 మామగారు, ఆప్షన్ 2 మరిది, ఆప్షన్ 3 డాక్టర్ గారు, ఆప్షన్ 4 అల్లుడు గారు. సో ఈ కాన్సెప్ట్ వచ్చేసరికి ఇది కాన్సెప్ట్ ఇంటర్నల్ క్వశ్చన్ అనమాట. సో ఎవరైతే ఆ కాన్సెప్ట్ బాగా ప్రిపేర్ అయి ఉంటారో వారు ఈ యొక్క ప్రశ్నకి ఆన్సర్ చేయగలుగుతారు. సో పాత్రలు, పాత్ర సందర్భాలు, ఇటువంటి సందర్భంలో ఎవరితో ఏమి మాట్లాడారనే అంశాలపైన కూడా ప్రశ్నలు అయితే వస్తూ ఉంటాయి. కాబట్టి అటువంటి టాపిక్స్ కూడా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఓకే, సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. మరిది. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. దేనిని చూచి పరమానందయ్య గారి శిష్యులు గుర్రం పిల్లగా భావించి పట్టుకున్నట్టుకు ప్రయత్నించారు? దేనిని చూచి పరమానందయ్య గారి శిష్యులు గుర్రం పిల్లగా భావించి పట్టుకున్నట్టుకు ప్రయత్నించారు? ఆప్షన్ 1 గాడిద, ఆప్షన్ 2 మేకపిల్ల, ఆప్షన్ 3 కుందేలు,
ఆప్షన్ 4 లేగదూడ. దేనిని చూచి పరమానందయ్య గారి శిష్యులు గుర్రం పిల్లగా భావించి ఆ యొక్క పిల్లని పట్టుకోవడానికి ప్రయత్నించారు? మరి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 కుందేలు. ఓకేనా? సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ అయితే చక్కగా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హద్దులు హద్దులు పాఠం ఏ ప్రక్రియకు చెందినది? హద్దులు హద్దులు పాఠం ఏ ప్రక్రియకు చెందినది? ఆప్షన్ 1 కథ, ఆప్షన్ 2 కథానిక, ఆప్షన్ 3 హాస్యనాటిక, ఆప్షన్ 4 వచన కవిత. హద్దులు హద్దులు పాఠం ఏ ప్రక్రియకు చెందినది అనేది ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 హాస్య నాటిక. హద్దులు హద్దులు పాఠం ఏ ప్రక్రియకు చెందినది అంటే హాస్య నాటికకు చెందినటువంటిది. ఓకేనా? ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. బూడిద గుమ్మడికాయను గుర్రం గుడ్డుగా భ్రమపడి దానిని తీసుకొని వస్తాను అని పలికినది ఎవరు? బూడిద గుమ్మడికాయను గుర్రం యొక్క గుడ్డుగా భ్రమపడి దానిని తీసుకొని వస్తాను అని పలికినది ఎవరు? ఆప్షన్ 1 చెన్నడు, ఆప్షన్ 2 తిన్నడు, ఆప్షన్ 3 గున్నడు, ఆప్షన్ 4 పై వారందరూ. బూడిద గుమ్మడికాయను గుర్రం యొక్క గుడ్డుగా భ్రమపడి దానిని తీసుకొని వస్తాను అని పలికిన వారు ఎవరు అనేది ప్రశ్న. సో ఇక పరమానందయ్య శిష్యులకు సంబంధించి గుష్వం అనే పాఠ్యభాగం చాలా హాస్యాస్పదమైనటువంటిది, చాలా చక్కగా ఉంటుందన్నమాట. సో ప్రతి టాపిక్లో కూడా ఇక పరమానందయ్య శిష్యుల గురించి తప్పకుండా ఒక బిట్ అడిగేదానికి అవకాశం ఉంటుంది ఎగ్జామ్స్లో. బాగా ప్రిపేర్ అవ్వండి. సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. తిన్నడు. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఈ క్రింది వాటిలో పంచమ వేదంగా దేనిని పేర్కొంటారు? ఈ క్రింది వాటిలో పంచమ వేదంగా దేనిని పేర్కొంటారు? ఆప్షన్ 1 రామాయణం, ఆప్షన్ 2 మహాభారతం, ఆప్షన్ 3 భాగవతం, ఆప్షన్ 4 భగవద్గీత. ఈ క్రింది వాటిలో పంచమ వేదంగా దేనిని పేర్కొంటారు అనేది ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 మహాభారతం. మహాభారతాన్ని పంచమ వేదంగా పేర్కొంటారనమాట. చాలా ఇంపార్టెంట్ ఈ ప్రశ్న, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వారిలో సర్పయాగం చేసిన వారు ఎవరు? ఈ క్రింది వారిలో సర్పయాగం చేసిన వారు ఎవరు? ఆప్షన్ 1 అనురుడు, ఆప్షన్ 2 కద్రువ, ఆప్షన్ 3 జనమేజయుడు, ఆప్షన్ 4 గరుత్మంతుడు. ఈ క్రింది వారిలో సర్పయాగం చేసిన వారు ఎవరు అనేది ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. 3 జనమేజయుడు. సో ఇక జనమేజయుడు సర్పయాగం చేసినటువంటి వాడు అనమాట. చాలా ఇంపార్టెంట్ ఇది. సో జనమేజయుడు ఈ యొక్క సర్పయాగానికి సంబంధించి ఒక స్టోరీ కూడా ఉంది ఫ్రెండ్స్. ఒకవేళ టెక్స్ట్ బుక్స్లో ఉంటే ఒకసారి ఇవి వెతికి చదవండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. చాముండిక విలాసము ఎవరి యొక్క రచన? చాముండిక విలాసము ఎవరి యొక్క రచన? ఆప్షన్ 1 నన్నయ్య, ఆప్షన్ 2 తిక్కన్న, ఆప్షన్ 3 ఎర్రన్న, ఆప్షన్ 4 మారద వెంకయ్య. చాముండిక విలాసము ఎవరి యొక్క రచన?
చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రచనలకు సంబంధించి, కవులకు సంబంధించి కానీ, రచనలకు సంబంధించి కానీ తప్పకుండా మనకి ప్రశ్నలు అయితే అడుగుతారు. సో స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళు కావచ్చు, ఎస్జిటి వాళ్ళు కావచ్చు, టెట్లో ఏ సబ్జెక్ట్ వాళ్ళైనా సరే తప్పకుండా టెట్లో మంచి స్కోర్ చేయాలంటే తెలుగు బాగా ప్రిపేర్ అయితే ఈజీగా స్కోర్ చేయగలగచ్చు. ఓకేనా? మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 నన్నయ్య. చాముండిక విలాసము నన్నయ్య యొక్క రచన అన్నమాట. చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలకు వెళ్దాం. నన్నయ్య ఎన్నో శతాబ్దానికి చెందినవారు? నన్నయ్య ఎన్నో శతాబ్దానికి చెందినవారు? ఆప్షన్ 1 13, ఆప్షన్ 2 14, ఆప్షన్ 3 11, ఆప్షన్ 4 12. సో నన్నయ్య ఎన్నో శతాబ్దానికి చెందినవారు అనేది ప్రశ్న. సో ఇక్కడ శతాబ్దాలకు సంబంధించి కూడా ప్రశ్నలు అయితే అడుగుతారు ఫ్రెండ్స్. కవులకు సంబంధించి ప్రతి అంశం కూడా బాగా శ్రద్ధగా 1-2 సార్లు ప్రతి టాపిక్ బాగా చెక్ చేసుకోండి. సో కొత్త టెక్స్ట్ బుక్లో చాలా వరకు చాలా చక్కగా ఇచ్చారు కొత్త కవుల గురించి. సో 3rd నుంచి 10th 6th క్లాస్ వరకు కూడా ఒకసారి బాగా చెక్ చేసుకోండి. అవి కూడా రచనలు కావచ్చు, శతాబ్దాలు కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి బిరుదులు కావచ్చు, ఈ టాపిక్స్ పైన కూడా క్వశ్చన్లు అయితే తప్పకుండా అడుగుతారు. మరి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 11వ శతాబ్దం. సో నన్నయ్య ఎన్నో శతాబ్దానికి చెందినవాడు అంటే 11వ శతాబ్దానికి చెందినటువంటి వాడు. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఈ క్రింది వారిలో అక్షర రమ్యత అనున్నది ఎవరి యొక్క కవితా లక్షణం? ఈ క్రింది వారిలో అక్షర రమ్యత అనున్నది ఎవరి యొక్క కవితా లక్షణం? ఆప్షన్ 1 నన్నయ్య, ఆప్షన్ 2 తిక్కన్న, ఆప్షన్ 3 ఎర్రన్న, ఆప్షన్ 4 పై వారందరూ. ఈ క్రింది వారిలో అక్షర రమ్యత అనున్నది ఎవరి యొక్క కవితా లక్షణం? చాలా ఇంపార్టెంట్. శ్రద్ధగా ప్రశ్న 1-2 సార్లు శ్రద్ధగా చెక్ చేయండి. తర్వాత మీ యొక్క సమాధానాన్ని లైవ్ చాట్లో తెలియచేయండి. మరి సరైన సమాధానం ఈ ప్రశ్నకి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 నన్నయ్య. ఓకేనా? ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్. ఓకే, కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళు ఒక మార్క్ అయితే యాడ్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నన్నయ్య అరణ్య పర్వమును ఎన్నో పద్యం వరకు ఆంధ్రీకరించాడు? నన్నయ్య అరణ్య పర్వమును ఎన్నో పద్యం వరకు ఆంధ్రీకరించాడు? ఆప్షన్ 1 143వ పద్యం, ఆప్షన్ 2 142వ పద్యం, ఆప్షన్ 3 144వ పద్యం, ఆప్షన్ 4 141వ పద్యం. సో నన్నయ్య ఆంధ్ర మహాభారతాన్ని రచించినప్పుడు అక్కడ ఎన్నో పద్యం వరకు ఆయన అరణ్య పర్వంలో ఆంధ్రీకరించడం జరిగింది. మరి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 142వ పద్యం వరకు ఆంధ్రీకరించడం జరిగిందనమాట. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఈ క్రింది వారిలో రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో గల కవి ఎవరు? ఈ క్రింది వారిలో రాజరాజ నరేంద్రుని ఆస్థానంలో గల కవి? ఆప్షన్ 1 తిక్కన్న, ఆప్షన్ 2 ఎర్రన్న, ఆప్షన్ 3 నన్నయ్య, ఆప్షన్ 4 నంది తిమ్మన్న. ఈ క్రింది వారిలో రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థానంలో గల కవి ఎవరు? మరి సరైన సమాధానం ఈ ప్రశ్నకి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 నన్నయ్య. రాజరాజ నరేంద్రుని యొక్క ఆస్థానంలో గల కవి ఎవరు అంటే నన్నయ్య అన్నమాట. ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి అయితే వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. భారతీయ కుటుంబ వ్యవస్థకు మూల స్తంభాలుగా వేటిని పేర్కొంటారు? భారతీయ కుటుంబ వ్యవస్థకు మూల స్తంభాలు. ఆప్షన్ 1 విశ్వసనీయత, ఆప్షన్ 2 సమగ్రత ఏకత, ఆప్షన్ 3 త్యాగ భావన కామభద్రత, ఆప్షన్ 4 1 మరియు 2. భారతీయ కుటుంబ వ్యవస్థకు మూల స్తంభాలుగా వేటిని పేర్కొంటారు అనేది ప్రశ్న.
మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 1 మరియు 2 విశ్వసనీయత, సమగ్రత, ఏకత. ఓకేనా, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. వసుధ అను పదానికి పర్యాయ పదాలు. వసుధ అను పదానికి పర్యాయ పదాలు. ఆప్షన్ 1 ధర, వెల. ఆప్షన్ 2 భూమి, పుడమి. ఆప్షన్ 3 నది, జరి. ఆప్షన్ 4 మిన్ను, ఆకాశం. వసుధ అను పదానికి పర్యాయ పదాలు. సో పర్యాయ పదాలు నానా అర్థాలు. ఓకేనా, సో వీటిల్లో కూడా తప్పకుండా అర్థాలు వీటిల్లో కంపల్సరీ మనకు బిట్స్ అయితే అడుగుతారు కాబట్టి తప్పకుండా టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటివి డైలీ ఒక 10 minutes చదవండి. అన్ని టాపిక్స్ కూడా కవర్ అయిపోతాయి. పర్యాయ పదాలు, నానా అర్థాలు, అటువంటివి. ఓకేనా, వాటికి ప్రత్యేకంగా మళ్ళీ టైం కేటాయించిన అవసరం లేదు. జస్ట్ ఒక 10 minutes అలా చూస్తే గుర్తుంటాయి అన్నమాట. ఓకే, మరి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. భూమి, పుడమి. ఓకేనా, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. నన్నయ్యకు గల బిరుదులు ఏవి? నన్నయ్యకు గల బిరుదులు. ఆప్షన్ 1 కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు. ఆప్షన్ 2 శంభుదాసుడు. ఆప్షన్ 3 ఆదికవి, వాగన శాసనుడు. ఆప్షన్ 4 శబ్దశాసనుడు, కళా ప్రపూర్ణ. నన్నయ్యకు గల బిరుదులు. మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఆదికవి, వాగను శాసనుడు. నన్నయ్యకు గల బిరుదులు ఆదికవి, వాగను శాసనుడు. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకేనా, సో ప్రతి ప్రశ్న బాగా చక్కగా చదవండి ఫ్రెండ్స్. ఓకే, ఈ క్రింది వాటిలో అల్ప ప్రాణాక్షరాలు ఏవి? ఈ క్రింది వాటిలో అల్ప ప్రాణాక్షరాలు. ఆప్షన్ 1 ఖ, గ, చ, ఠ. ఆప్షన్ 2 ఖ, గ, చ, జ. ఆప్షన్ 3 ఆ, ఈ, ఉ. ఆప్షన్ 4 య, ర, ల, వ. ఈ క్రింది వాటిలో అల్ప ప్రాణాక్షరాలు ఏవి అనేది ప్రశ్న. సో ఇక్కడ ఆప్షన్స్ అన్నీ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి బాగా గుర్తు తెచ్చుకోండి, బాగా ఒకసారి శ్రద్ధగా ప్రశ్నని అర్థం చేసుకోండి, తర్వాత మీకు సమాధానం తెలియచేయండి. సరైన సమాధానం ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 ఖ, గ, చ, జ. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. అర్థవంతమైన 2 పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే అది ఏది? అర్థవంతమైన 2 పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే దానిని ఏమంటారు? ఆప్షన్ 1 అలంకారం. ఆప్షన్ 2 ఛందస్సు. ఆప్షన్ 3 విమర్శ. ఆప్షన్ 4 సమాసం. అర్థవంతమైన 2 పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడితే దానిని ఏమని పేర్కొంటారు? మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 సమాసం. ఓకేనా, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం తదుపరి ప్రశ్నలోకి వెళ్దాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సూర్యచంద్రులు ఏ సమాసం? సూర్యచంద్రులు అనున్నది ఏ సమాసం? ఆప్షన్ 1 ద్విగు సమాసం. ఆప్షన్ 2 ద్వంద్వ సమాసం. ఆప్షన్ 3 బహుర్విహి సమాసం. ఆప్షన్ 4 తత్పురుష సమాసం. సూర్యచంద్రులు అనున్నది ఏ సమాసం అనేది ప్రశ్న. సో ఇక్కడ సందులు కానీ సమాసాలు కానీ మరియు పదాలు విడదీసేది కానీ ప్రకృతి వికృతి ఇటువంటి టాపిక్స్ మీద కూడా కంపల్సరీ మనకి బిట్స్ అయితే అడుగుతారు ఫ్రెండ్స్. ఓకే, మరి సరైన సమాధానం ఆప్షన్
2 is the right answer. Option 2 ద్వంద్వ సమాసం. ఓకే, ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. ఓకే ఫ్రెండ్స్, సో కరెక్ట్గా ఆన్సర్ చేసిన వాళ్ళందరూ కూడా ఒక మార్క్ యాడ్ చేసుకోండి. ఓకేనా? సో ప్రతిరోజు కూడా రెగ్యులర్గా మన యొక్క ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే మనం టెట్ డిఎస్సికి సంబంధించి ప్రతి సబ్జెక్టు కూడా రెగ్యులర్గా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన యొక్క ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అదేవిధంగా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని తెలియచేయండి. ఓకేనా? సో ఇంతటితో ఈ లైవ్ ఎగ్జామ్ అయితే ముగిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ నైట్ టు ఆల్. ఓకే, థ్యాంక్ యూ. బాయ్.